హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను తరుణి. ఈరోజు మన టాపిక్స్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ గురించి, ఆరోగ్య సమస్యల గురించి, వ్యాయామం చేయడం వలన కానీ, లేదంటే ఏదైనా యోగా చేయడం వలన కానీ ఎలా నివారించవచ్చు అనే దాని గురించి టాపిక్. సో, ఆ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా మాస్టర్ అండ్ ఆరోగ్య రత్న యోగా సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇప్పుడు చాలామంది మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు. అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా కూడా మోకాళ్ళ నొప్పి అందరికీ వస్తుంది. సో, మోకాళ్ళ నొప్పి రావడానికి కారణాలేంటి? ఎలాంటి పరిష్కారం ఉంటుంది? ఏంటంటే అమ్మా, ఈ మోకాళ్ళ నొప్పులనేది వాతకు సంబంధించినటువంటి వ్యాధి. వాతం అంటే ఇక్కడ శరీర తత్వాలు 3 రకాలుగా ఉంటాయి. వాత, పిత్త, కఫ ఇవి త్రిదోషాలు అంటారు. వీటిలో ఏ దోషం ఎక్కువైనా, ఏ దోషం తక్కువైనా కూడా వాటికి సంబంధించినటువంటి రుగ్మతలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వాత అధికంగా కావడం వలన, ఇన్‌బ్యాలెన్స్ అవ్వడం వలన వచ్చేటటువంటి వ్యాధే మోకాళ్ళ నొప్పులు. ఓకే. దానికి రెమెడీ ఏంటంటే, మనకు యోగ పద్ధతుల ద్వారా ముఖ్యంగా సింపుల్ ఎక్సర్సైజ్, ఆహార నియమాల్లో వాతాన్ని పెంచేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. అంటే గడ్డ కూరలు కానీ, బంగాళాదుంపలు, ఇట్లా కొన్ని వాతాన్ని పెంచే ఆహార పదార్థాలు ఉన్నాయి. అవి తీసుకోకూడదు. ఓకే. తర్వాత ఆసనాలు చాలా సింపుల్ మూమెంట్స్ ఇవ్వాలి. ఎక్సర్సైజు ఎ వా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నడిస్తే మోకాళ్ళ నొప్పులు ఇంకా పెరుగుతాయి. ర చాలా నడక వాళ్ళకి నిషిద్ధం. ఓకే. సో, దాని తర్వాత సింపుల్ స్ట్రెచెస్, సింపుల్ బాడీ స్ట్రెచెస్, సింపుల్ రొటేషన్స్ అవి చే అవి చేసుకొని ప్రాణాయామాలలో వాతహర ముద్ర, ఇది వాతహర ముద్ర. ఈ ముద్ర పెట్టుకొని ప్రాణాయామం చేస్తే, అంటే అనులోమ విలోమ ప్రాణాయామం, లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్, ఈ ప్రాణాయామాన్ని రోజు ఒక 20 రౌండ్లు చేసుకుంటూ ఉంటే మెల్లమెల్లగా తగ్గిపోతాయి. దీనికి హోమ్ రెమెడీస్ కూడా చాలా ఉన్నాయి. చింతగింజలు, చింతగింజల్ని తీసుకొచ్చి బాగా వేయించి అందులో పొట్టంతా తీసేసి ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న గింజల్ని తెల్లగా వచ్చేస్తాయి పొట్టంతా పోయేసి. అన్ని గింజలు 72 గంటలు పడుతుంది అది పూర్తిగా నానడానికి. 72 3 రోజులు గంటలు. పడుతుంది. కనీసం ఒక 2 రోజులన్నా అది ఎంతవరకు నమలడానికి మనకు అనుకూలంగా వీలుగా ఉన్నంత ఉంటుందో. అంతవరకు చూసుకొని ఓకే. నానబెట్టేసి, ఆ గింజల్ని రోజు ఒక 10, 15 గింజల్ని తింటూ ఉంటే ఒక 20 రోజులు గుజ్జు అరిగిపోయినోళ్ళు కూడా, అంటే మోకాళ్ళల్లో గుజ్జు కంప్లీట్గా అరిగిపోయినోళ్ళు కూడా ఆ చింతగింజలు తింటూ ఉంటే అది గ్రీసు డెవలప్ అవుతుంది. అంటే వయసుతో సంబంధం వయసుతో లేకుండా సంబంధం తినొచ్చు. లేకుండా తినొచ్చు. రెగ్యులర్‌గా తినాలి. రెగ్యులర్గా తినాలి. ఒక 10 గింజల పాటు ఓకే. అలా తింటూ ఉంటే మనకు ఆ మోకాళ్ళ నొప్పి నుంచి బయటపడవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఎక్కువగా మోకాళ్ళ నొప్పి వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సర్జరీ కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో, సర్జరీ చేయడం వలన ప్రాబ్లమ్ పరిష్కారం అవుతుందంటారా? లేదంటే యోగా చేయడం వలన కానీ, లేదంటే ఏమైనా ముద్రణలు చేయడం వలన కానీ పరిష్కారం వస్తుందంటారా? ఇక్కడ ఆపరేషన్ అనేది, సర్జరీ అనేది అది ఫైనల్. ఇంకా వేరే మార్గము లేదు అని అన్నప్పుడు మాత్రమే సర్జరీకి పోవాలి. అంతకు ముందు మనం చేయవలసినటువంటి అనేక ప్రయత్నాలు ఉన్నాయి. మన ఆయుర్వేదంలో అనేక రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. మసాజులు చేసుకోవచ్చు. జానువస్తి అనే ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ ఉంది. ఒక కొన్ని మెడికేటెడ్ ఆయిల్ తీసుకొచ్చి కట్టలాగా కట్టి మోకాళ్ళకి అందులో కొంచెం వేడి చేసి గోరువెచ్చగా పోస్తారు. అది ఆయుర్వేద డాక్టర్, పంచకర్మ తెలిసినటువంటి డాక్టర్ చేస్తారు. సో, అటువంటి ఆయుర్వేద టెక్నిక్‌ని జానువస్తి గనక చేస్తూ శరీరంలో వాతం తగ్గడానికి ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి వస్తికర్మలున్నాయి. తైల వస్తి, కషాయ వస్తి, ఇలా అనేక రకాలైన వస్తికర్మలున్నాయి. సో, వాతాన్ని తగ్గిచ్చేస్తాయి అవి. ఆయుర్వేదంలో ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులకి ఒక దీర్ఘకాలం పాటు ట్రీట్మెంట్ తీసుకొని యోగా ప్రాణాయామాలను గనక చేసుకుంటూ ఉంటే సర్జరీకి పోనవసరం లేదు. ఇది 100% రిజల్ట్ ఉంటుంది. తగ్గిపోతుంది మన ఓకే. ఆయుర్వేదం, యోగా ద్వారా. సో, చూసారు కదా వ్యూవర్స్! మోకాళ్ళ నొప్పి ఎలా తగ్గించుకోవాలి? ఏ ఫుడ్ తింటే తగ్గుతుందనేది చాలా చక్కగా సార్ చెప్పారు. సో, మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్‌కే హెల్త్. థాంక్ యూ.